పిడుగు పెద్దరాజు గారిని ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. ఇక్కడికి వచ్చి పేర్లు పిలిచిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి నిలబడాల్సిందిగా కోరుతున్నాం. వైస్ ప్రెసిడెంట్గా లింగాల సురేష్ గారు ముందుకు రావాలి. ప్రెసిడెంట్గా పిడుగు పెద్దరాజు గారు, వైస్ ప్రెసిడెంట్గా లింగాల సురేష్ గారు, సెక్రటరీగా కొమ్ముపాలెం శ్రీహరి గారిని సెక్రటరీగా ఎన్నుకున్నారు. అలాగే ట్రెజరర్గా అడ్డాకుల శివ గారు, కొత్తపేట స్వాట్ కమిటీ చైర్మన్. ఇక నాకు ఆపోజిటా? ఓకే, సువర్ణ కమిటీ చైర్మన్గా అడ్డాకుల జయచంద్ర గారు ముందుకు రావాలి. ముందుకు వచ్చి నిలబడాల్సిందిగా కోరుతున్నాం. రండి, పర్లేదు, మన ఇద్దరం కలిసి చేసుకుందాం. వీళ్ళు ఎట్లున్నా పర్వాలేదు. జాయింట్ సెక్రటరీ అడ్డాకుల శ్రీనివాసులు గారు ముందుకు వచ్చి నిలబడాల్సిందిగా కోరుతున్నాం. ఈ కమిటీని నూతన కార్యవర్గ కమిటీగా చిన్నదేవులాపురానికి సంగమనకు కమిటీగా ఎన్నుకోబడ్డారు. వీరికి ఒక మాట తెలియజేస్తున్నాం. గతంలో ప్రెసిడెంట్, సెక్రటరీగా సంఘ పెద్దలుగా ఉన్న వాళ్ళు చిన్నదేవులాపురం సంఘానికి ఒక మంచి గుర్తింపు తెచ్చారు. నాకు ప్రసాదాన్ని చెప్పినట్టు ఏ కార్యక్రమం అయినా చిన్నదేవులాపురం సంఘంలో జరపడానికి ముందుకు వచ్చారు. మీరు కూడా వాళ్ళలాగే వాళ్ళకన్నా బాగా పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాము. ఈ కమిటీని గత పెద్దలు, దిగిపోయిన పెద్దలు అందరూ ఈ కమిటీకి సహకరించాలి. వారికి ఏదైనా డౌట్లు ఉంటే సలహాలు ఇచ్చి కమిటీని ముందుకు నడిపించాలని పాత కమిటీని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫీల్డ్కు ఈ సంఘం ఎప్పుడు సహకారంగా ఉంటుంది, గతంలో ఉంది, రాబోయే కాలంలో కూడా ఉండాలని ఆశిస్తూ ఉంటుందని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి వందనము తెలుపుతున్నాను. దయచేసి నిలబడండి. దయచేసి చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. యథావిధిగా తాములో పెద్దలు ఉంటారు. అలానే సంఘమును నడిపించబడుతున్న కార్యక్రమాలకు, సంఘము ముందుకు నడిపించబడుతున్న పరిచర్యలకు వీరు మాత్రము ఉంటారు. వీరిని నడిపిస్తూ సంఘ పెద్దలందరూ కూడా సహకారంగా ఉంటారు. సాగు చెప్పిన రీతిగా సో పెద్దలందరూ అలానే ఉంటారు, వారెవరు దిగిపోవట్లేదు. పెద్దలందరూ అలానే ఉంటారు తాములో పెద్దలుగా. మిగిలినటువంటి సంఘ కార్యక్రమాలు, మిగతా కార్యక్రమాలు జరిగించడానికి యవనస్తుల్ని మనందరం ఆశీర్వదిద్దాం, దీవిద్దాం. ఈ నూతన కమిటీకి చిన్న చప్పట్లు కొడదాం. వారు ఇంకా పూర్తి చప్పట్లు కొడదాం వారికి. రైట్, ఈ సమయం వరకు అన్ని కార్యక్రమాలు సాగు చేతుల మీద జరగడం చాలా సంతోషం. వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేయవలసిందిగా దయచేసి మరొకసారి మీ కుడి హస్తంలో మీరు చాపండి. చక్కగా పనిచేయడానికి దేవుడు ఆశీర్వదించి, దీవించి, ఆత్మీయ జ్ఞానంతో నింపి, సంఘాభివృద్ధి, ఏక మనస్సు, ఏక తాత్పర్యం కలిగి సంఘాన్ని నడిపించడానికి కావలసిన ఆత్మీయ జ్ఞానం దేవుడు అనుగ్రహించాలని మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలైన సంఘ క్రమాలు చక్కగా జరిపించబడడానికి యోగ్యులైన వారిని ఏర్పాటు చేయమని మీ లేఖనంలో సెలవించిన రీతిగా అది దినం ప్రభా నూతన కమిటీగా యవనస్తులు ప్రభా మీరు ఏర్పాటు చేసుకొని కమిటీగా మీరు ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి స్తోత్రం. అది ఏక మనసు, ఏక తాత్పర్యం, ఏక భావం కలిగి సంఘ క్షేమాభివృద్ధి కొరకు బిడ్డలు ప్రభు కృషి చేసి పెద్దల మన్ననలు పొందుకోవడానికి, ప్రియుల యొక్క మన్ననలు పొందుకోవడానికి కావలసిన సహాయం బిడ్డలకు అనుగ్రహించి నడిపించమని, పలు కార్యక్రమాలు సంఘంలో మీరు ఆగ్రహ పర్యటనను నిర్వర్తించడానికి ఆయత్తపరచుమని, కావలసిన ఆత్మీయ జ్ఞానం బిడ్డలకు అనుగ్రహించి నడిపించమని,
నీ సన్నిధి బిడ్డలకు తోడుగా వచ్చి నడిపించు. యేసు పరిశుద్ధ నామంలో, శక్తి గల నామంలో ప్రార్థన చేసి ఆశీర్వదించున్నాను తండ్రి. థ్యాంక్ యూ సార్. సో మీరందరూ కూడా సంఘ కార్యక్రమాల్లో, సంఘంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ప్రతిదీ మీరు తెలుసుకుంటూ చక్కగా ముందుకు నడిపించాలని దేవుని పేరుట మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయం ముందు